జీవనాధారమైన తమ భూములను లాక్కోవద్దు. బాధిత రైతులతో ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం జమ్ము గ్రామ రెవెన్యూ పరిధిలో ఆందోళన చేపట్టాయి దళిత కుటుంబాలు. ల్యాండ్ సీలింగ్ ద్వారా 25 దళిత కుటుంబాలకు 38 ఎకరాల భూమిని తమ పూర్వీకులకు ఇచ్చారని దళితులు తెలిపారు. వారసత్వంగా ఆ భూమిపై ఆధారపడి 25 కుటుంబాలు జీవిస్తున్నారు. ఇప్పుడు ఆ సాగు భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మిస్తామని చెప్పి బలవంతంగా తమ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో నర్సన్నపేట నియోజకవర్గంలో అయితే మా కుటుంబాల్లో ఉన్నటువంటి ఆందోళన ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు ఆందోళన చెందుతున్నారనే విషయం తెలుసుకున్నట్లయితే ఇక్కడికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూసినట్లయితే ఎప్పుడైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ప్రతి దళితునికి ఎకరా 70 సెంట్లు భూమి ఇవ్వడం జరిగింది. ఈ భూమితో వాళ్ళు ఇంతవరకు వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ పిల్లలు చదివించుకుంటూ ఆ భూమి మీద బతుకుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఈ కుటుంబ ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ భూమిని మేము తీసుకుంటున్నాం, మీకు ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తామని చెప్పి భూమిని అయితే మాత్రం విడిచిపెట్టాలి అంటున్నారు. దీనిపై వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అయితే మాత్రం అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకీ ఈ భూమిని ఏం చేయాలనుకుంటున్నారు, అసలు ఈ భూమి పైన ఆ అధికారులకు ఉన్నటువంటి హక్కులు ఏంటి, అసలు వీళ్ళ భూమిని ఖాళీ చేస్తారా లేదా అనే విషయం శ్రీకాకుళం జిల్లాలో నర్సన్నపేట నియోజకవర్గంలో అయితే మా కుటుంబాల్లో ఉన్నటువంటి ఆందోళన ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు ఆందోళన చెందుతున్నారనే విషయం తెలుసుకున్నట్లయితే ఇక్కడికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూసినట్లయితే ఎప్పుడైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ప్రతి దళితునికి ఎకరా 70 సెంట్లు భూమి ఇవ్వడం జరిగింది. ఈ భూమితో వాళ్ళు ఇంతవరకు వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ పిల్లలు చదివించుకుంటూ ఆ భూమి మీద బతుకుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఈ కుటుంబ ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ భూమిని మేము తీసుకుంటున్నాం, మీకు ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తామని చెప్పి భూమిని అయితే మాత్రం విడిచిపెట్టాలి అంటున్నారు. దీనిపై వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అయితే మాత్రం అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకీ ఈ భూమిని ఏం చేయాలనుకుంటున్నారు, అసలు ఈ భూమి పైన ఆ అధికారులకు ఉన్నటువంటి హక్కులు ఏంటి, అసలు వీళ్ళ భూమిని ఖాళీ చేస్తారా లేదా అనే విషయం పైన వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పయ్య పెద్దయినా, మీకు ఈ భూమి ఎలా వచ్చింది, అసలు ఎందుకు మీరు ఆందోళన చెందారు? నిత్యం కలెక్టర్ ఆఫీసు లేదనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మీరు తిరుగుతున్నటువంటి పరిస్థితి, అసలు మీ ప్రార్థన ఏంటి, అసలు ఈ భూమి ఎందుకు పోతుందని మీరు ఆలోచిస్తున్నారు? మా భూమి మా పిల్లలతో బతకని ఇందిరా గాంధీ 40 సంవత్సరాల క్రితం ఇచ్చింది. ఆ తర్వాత పిల్లల తల్లి చదివించుకొని హాయిగా బతకతనము మా భూములు తీసుకోవచ్చు సార్. దేనికి తీసుకుంటామంటున్నారు భూమి? పరిశ్రమ కట్టడానికి. చెప్పండి, ఈ భూముల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూమి కదా, ఈ వ్యవసాయ భూమికి సంబంధించి అదే ఎప్పుడు అంటే నిత్యం ఈ భూమి మీద బతుకుతున్నటువంటి మీరు మీ దీని మీదే ఈ భూమి మీద పండిన పంటతోనే మీ పిల్లలు చదివించుకోవడం, మీ జీవనోపాధి జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ భూమిని లాక్కోవడానికి కారణం ఏంటి, అసలు లాక్కునే ముందు మీకు అధికారులు ఏం చెప్తున్నారమ్మా? ఇక్కడ ఏదో నేషనల్ పార్క్ వచ్చింది, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి, ఇటు సైడ్ రోడ్డు ఉంది, అటు సైడ్ రోడ్డు ఉంది, మధ్యలో మీ పైపు ఉన్నాయి కనుక మాకు ఇవి ఇస్తే మేము డెవలప్ చేస్తాము అనేసి ఆ నేపథ్యంలో అడుగుతున్నారు. మేము ఇవి ఇచ్చేస్తే అప్పుడు మా తాతల తండ్రుల నుంచి వచ్చే భూములు ఇవి, మేము పుట్టక ముందు ఇచ్చే ఇందిరమ్మ భూములు, ఇప్పుడు మేము దీని మీద బ్రతుకుతున్నాము, మా పిల్లలకు కూడా వీటి మీద ఇచ్చేస్తున్నాము. మేము ఇవి ఇచ్చేస్తే మా చావు బ్రతుకులు తప్ప మా పిల్లలు కూడా జీవితాలు ఉండవు. ఇంకా అందుకు గవర్నమెంట్ ఇవి మా దగ్గర నుంచి తీసుకోవద్దని మేము మనవి చేసుకుంటున్నాం గవర్నమెంట్కి. అదే అప్పుడు గతంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో వచ్చినటువంటి భూములు ఏదైతే అప్పుడు బండరాలతో కొట్టలుగా ఉన్నటువంటి భూములు వచ్చాయి, అంటే బీడు బారినటువంటి భూములు వచ్చాయి. దాంట్లో మీరైతే కష్టపడి ఏదో ఒక రకంలో ఒక సాగు భూమిగా తయారు చేసుకొని ఇప్పుడు దీని మీద సాగు చేసుకుని బతున్న నేపథ్యంలో మీ భూములు లాక్కుంటున్నారు అనేది మీరు చెప్తున్నప్పుడు పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు లాక్కున్నారో, అసలు మీ కష్టం అంతా ఇప్పుడు వృధా అంటారా? మా కష్టం అంటే హృదయ సార్. నా పేరు రాజారావు. మా నాన్నగారికి ఈ భూమి మా నాన్నగారికి ఇచ్చారు సార్. నేను అప్పుడు చిన్నవాడిని. మా నాన్నగారికి ఇచ్చిన భూమి గుట్టలుగా తొప్పులుగా చదును లేక అంటున్నప్పుడు ఆ రోజుల్లో దానం కలెక్టర్ గారని మాకు ఆర్థికంగా పాలిచ్చారు, పలుగిచ్చారు, ఏరిచ్చారు. మాకేం లేదు, మేమేం చేసుకోవాలంటే మాకు తెలియదు. అలాంటి స్థితిలో మాకు ఆర్థికంగా ఆనాడు గవర్నమెంట్ మాకు ప్రోత్సహించి ఈ భూమిని మీరు సాగు చేసుకోండి, ఏరు మాకు పార, పలుగు, తట్ట, బుట్ట ఆర్థిక సాయం అందించి ఇంక ఈ భూములు పండవని మాకు నూతులు కూడా ఇచ్చింది, దాన్ని బోర్లు కూడా ఇచ్చింది. ఇవన్నీ మేము కల్పించుకొని మేము ఒక రైతుగా మేము గర్వంగా బ్రతుకగలుగుతాము. ఆ రోజు మా నాన్న వీళ్ళు ఎట్టి చాకరీ చేసుకునేవాళ్ళు. ప్రభుత్వం ఆనాడు ఇందిరాగాంధీ గుర్తించి మా బతుకులు మార్చడం కోసమని ఈ భూములు ఇచ్చింది. వెట్టి చాకరీ నుంచి
మేము బయటపడి ఈరోజు హాయిగా మా నాన్న ద్వారా వచ్చిన ఈ భూమిని నేను నా పిల్లలు 2 పిల్లలు హాయిగా డిగ్రీలు చేయించుకొని ఇప్పుడు ఉద్యోగానికి ఎలిజిబిలిటీ అయి ఉన్నారు. ఈ భూమి ద్వారా మేము కష్టపడి ఎక్కడ మేము అంతకుముందు క్యారీలు పట్టుకొని బయట కూలి పనికి వెళ్ళిపోయాము. మా భూములు మా భూమి దానిలోనే మేము వృత్తి చేసుకుంటూ దాని ద్వారా ఆ భూమి ఇచ్చే ఫలసాయం ద్వారా మేము ఆర్థికంగా బలపడుతూ సమాజంలో గౌరవం పెంచుకున్నాము, ఆర్థికంగా బలపడ్డాము. మా భూమి మా చేతిలో ఉంది, గర్వంగా బ్రతుకుతాము. ఈరోజు ప్రభుత్వాలు వచ్చి ఈ భూమిని మాకు ఇచ్చేయండి, ఇక్కడ ఫ్యాక్టరీలు కడతాము ఏవేవని అంటే ఇక్కడ ఫ్యాక్టరీ కడితే మా పరిస్థితి ఏంటి? మేము ఎలాగ బ్రతకాలి? మా పిల్లలు ఏమైపోవాలి? ఆర్థికంగా మళ్ళీ 50 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాము. మా జీవితాలు రోడ్డున పడిపోతాయి. ఈ భూములే కానీ తీసుకుంటే మేము రోడ్డు మీద పడి విషం తాగి ఏదో చచ్చిపోవాలి తప్ప కానీ మాకేమి దిక్కుతో స్థితిలో ఉన్నాం. దయచేసి నాయకులు కానీ అధికారులు కానీ మా గోడుని గుర్తించి మా భూములు మా చేతిలో ఉండేట్టుగా మా భూములు మా చేతిలో ఉండేట్లు మాకు దయచేసి ఇప్పించాలని కోరుకుంటాను. దీనిపైన కొంతమంది ఎవరైతే ఈ రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ కన్ను పడిందేమోనని వీళ్ళు అనుమానంతో వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా మాకున్నటువంటి భూమిని అంటే చుట్టుపక్కల అన్ని దగ్గర కూడా ల్యాండ్ సీలింగ్ ల్యాండ్స్ చాలామందికి ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో హైవేకి ఆనుకుని ఉన్నప్పుడు కూడా అటువైపు వెళ్లకుండా ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి దళితులు కడుపు కొట్టి దళితులను రోడ్డు మీద పడేసేందుకు ఈ భూమి లాక్కోవాలని అయితే వాళ్ళు చూస్తున్నారనేది వాళ్ళైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ JSS రెడ్డితో రాంబాబు, శ్రీకాకుళం, స్వతంత్ర.